హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. గిన్నె బాగా వేడెక్కాలి. మళ్ళీ ఏం చేసేస్తుందా సుశీల అనుకుంటున్నారా? బిర్యానీ అండి, వెజ్ బిర్యానీ. వెజిటబుల్ బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే కదా. ఇప్పుడు గిన్నె బాగా వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ కిలో ఆయిల్ పోసుకున్నామండి. మరైతే ఇవన్నీ కూడా మసాలా జాపత్రి, జాజి పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు, జీడిపప్పు, అలాగే నల్ల ఏలకులు, ఏలక్కాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో మసాలా సరుకులన్నీ కూడా వేసేసుకోవాలండి. మామూలు ఏలక్కులు, నల్ల ఏలక్కులు, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, జాజికాయ మొత్తం అన్నీ కూడా బిర్యానీ ఆకుతో సహా అన్నీ వేసేసి బాగా వేపుకోవాలి. ఇలా బాగా వేపుతూ ఉంటూ కాస్త మంచి సువాసన వస్తుందన్నమాట. ఎంత మంచి వాసన వస్తుందంటే అబ్బా, ఆ వాసన భలే అనిపిస్తుందండి. మరి ఇప్పుడు దీంట్లో కాస్త జీడిపప్పు కూడా వేసేసుకున్నాం. మరి జీడిపప్పు ఉంటేనే కదండి కూరకి, బిర్యానీకి, దేనికైనా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఇవి వేగుతూ ఉండగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బంగాళాదుంపలు, క్యారెట్ ముక్కలు అన్నీ కూడా వేసేసుకున్నామండి. ఇవన్నీ కూడా సుమారుగా మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. దీనిలో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాం కదా. మరైతే వెజిటేబుల్స్తో పాటు ఇది కూడా బాగా మంచి సువాసన వచ్చేలా వేగుతూ ఉంటుంది. వెజిటేబుల్స్ కూడా అన్నీ కూడా మీకు కావాల్సినన్ని వేసుకోవచ్చండి. మేమైతే ఇవే వేసాం. దీనిలో జాపత్రి, జాజికాయ వాటితో బిర్యానీ మసాలా కూడా వేశారు. అలాగే కాస్త గరం మసాలా కూడా వేయాలండి ఇందులో. ఇప్పుడు మనం కాస్త పుదీనా కూడా వేసేసుకుంటున్నామండి. ఈ పుదీనా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా దీన్ని కలుపుకోవాలి. ఎందుకంటే ఇవి మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీడియంగా చిన్న మంట పెట్టుకొని కాస్త అటు ఇటు కలుపుకుంటూ ఉంటే బాగా వేగాలండి, మరి మాడిపోకుండా. మరి బిర్యానీ అనగానే అందరికీ అబ్బా నోరు ఊరిపోతుంది కదా. నాకు కూడా నిండో వెజ్ బిర్యానీ అయినా సరే చాలా బాగుంటుంది. ఏ బిర్యానీ అయినా చూస్తున్నారు కదా. కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడే వేసుకుంటే బాగా వేగి బిర్యానీ మంచి స్మెల్ వస్తుందండి. మరి ఈలోపు మనం ఒక మంచి మాట చెప్పుకుందాం. ఏముందండి, బిర్యానీ అనగానే నోరు ఊరిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా అందరికీ భలే ఇష్టం. ఎన్ని వెరైటీస్ ఉన్నా బిర్యానీ ఉందా అని అడుగుతాం. పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా కదా, అలా అన్నమాట. మరైతే బిర్యానీ బాగా ఐటమ్స్ అన్నీ కూడా వేగిపోతున్నాయండి. ఇప్పుడు మనం దీన్ని కాస్త చిన్న మంట పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక మాదిరిగా అన్నీ కూడా వేగిపోయాయి కాబట్టి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అలాగే అన్నీ కూడా చక్కగా వేగి మంచి సువాసన వస్తుందండి. వీళ్ళకి మొన్న మీకు చూపించాను కదా కర్రీ, అలాగే బిర్యానీలో ఇప్పుడు సాల్ట్ కూడా రుచికి సరిపడా వేసుకున్నాము. ఇలా సాల్ట్ కూడా ముందే వేసుకోవడం వల్ల చక్కగా ముక్కలకు కూడా బాగా పట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు ఇవి బాగా చిన్న మంట పెట్టేసుకొని మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, దాన్ని కూడా తెచ్చి పక్కన పెట్టుకొని దీనిలో వేసేసుకోవాలండి. వాటర్ కూడా రైస్కి మనం ఈ బిర్యానీ రైస్ వచ్చేసరికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది కొలత. మరైతే వీళ్ళు వేసిన రైస్ కొలత కూడా నేను మీకు చెప్తాను. వీళ్ళు మొన్న మీకు చికెన్ కర్రీ చేసి చూపించాను కదా, దానికి వీళ్ళు బిర్యానీ కూడా చేసి అవి రెండు కలిపి ఒకలా ఆర్డర్ ఇచ్చారండి. వాళ్ళ కోసమని ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు. ఇలా చక్కగా ఎండుమిరపకాయలు కూడా వేశారు, చూసారా. నేనైతే బిర్యానీలో ఎప్పుడు ఎండుమిరపకాయలు వేయలేదండి, ఇదే ఫస్ట్ టైం వీళ్ళ దగ్గర చూస్తున్నాను. మరి ఎండుమిరపకాయలు కూడా వేశారు. ఎందుకని అడిగితే టేస్ట్ బాగుంటుందని చెప్పారనమాట. చూసారా, మా వదిన గారు చక్కగా ఇవన్నీ కూడా బాగా వేపుతూ ఉన్నారు. మరి ఇందులో కొంచెం కారం కూడా వేశారండి. కారం ఎందుకో మరి నాకైతే తెలీదు. నేను కలర్కో టేస్ట్కో మరి నాకు తెలియదండి. అడిగితే టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది చెప్పారు. కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేస్తున్నారు. ఈ బియ్యం కూడా ఎంత అనుకున్నారు, 4 కేజీలు బిర్యానీ అండి. మరి 4 కేజీలు బిర్యానీ, 3 కేజీలు చికెను ఒకేసారి ప్రిపేర్ చేసి ఇస్తున్నారన్నమాట ఆర్డర్ మీద. ఈ రైస్ అంతా కూడా మనం మొత్తం దీనిలో వేసేసి బాగా దీన్ని పైకి కిందకి కలుపుకోవాలండి. మొత్తం అంతా రైస్కి పట్టేలాగా ఇలా బాగా రైస్ కూడా వేసి పైకి కిందకి మొత్తం కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు దీనిలో క్వాంటిటీ వాటర్ కూడా వేసుకోవాలి కదా. మరైతే
ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అన్నమాట. అంటే మేము 4 కేజీల రైసు 3 గిన్నెలకు వచ్చింది. ఆ 3 గిన్నెలకి 6 గిన్నెలు వాటర్ పోసామన్నమాట. చక్కగా చూస్తున్నారు కదా, భలే ఉంటుంది కదండి బిర్యానీలో వాటర్ వేయగానే చూడటానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది. మరి ఇదంతా కూడా ఒక ఉడికేంత వరకు పెద్ద మంట పెట్టుకోవాలి. మరి దీన్ని ఒక్క ఉడికాక కాస్త ఒకసారి ఇలా కలిపేసి మనం పైకి కిందకి ఇలా కొత్తలాడుతున్నప్పుడు మూత పెట్టేసి ఒక్క పావు గంట సేపు మీడియం మంటలో పెట్టి వదిలేసామనుకోండి, చూసారా ఇలా తయారవుతుంది రైస్ చక్కగా. ఇప్పుడు దీన్ని మనం పైకి కిందకి బాగా కలుపుకోవాలండి. కలిపేటప్పుడు నిదానంగా కలపాలి. ఎలా పడితే అలా కలిపామనుకోండి రైస్ అంతా కూడా విరిగిపోయి బిర్యానీ చూడటానికి బాగోదు. అందుకని నిదానంగా పైకి కిందకి మొత్తం అంతా అన్ని వైపులా కలుపుకుంటూ రావాలి. ఇలా మనం ఆర్డర్ పెడితే వాళ్ళు చక్కగా ఇలా అన్ని క్వాలిటీ ఐటమ్స్ అన్నీ వేసి మనకి ఫుడ్ తయారు చేసి ఆర్డర్ మీద ఇస్తారండి. మరి మీకైతే ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఇక్కడ వండుతుంటే స్మెల్కే కడుపు నిండిపోతుందండి. అంత అద్భుతంగా ఉందన్నమాట. టేస్ట్ కూడా చూస్తాను, తప్పకుండా చూసి మళ్ళీ మీకు చెప్తాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, భలే టేస్ట్, కలర్ఫుల్గానే కాదండి తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది అనిపిస్తుంది. ఇలా తయారైన తర్వాత దీన్ని ఇలా పార్సిల్ చేశారండి ఒక బాక్స్లోకి. బిర్యానీ, ఒక ఎగ్గు, ఇది పెరుగు చట్నీ, చికెన్ కర్రీ 25 బాక్సులు ఆర్డర్ ఉంటే తయారు చేశారు. మరి మీకు కూడా నోరూరుతుంది కదా, నేను తిని చూసాను, చాలా బాగుంది. మరి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇది మరి ఇంకెందుకు ఆలస్యం, ఆర్డర్ పెడదాం అనుకుంటున్నారా? ఇది ఎస్వీఎస్ హోమ్ ఫుడ్స్ వాళ్ళ ఫోన్ నెంబర్.